నారా లోకేష్ గారు దావోస్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేసుకుంటూ పోతున్నాడు. జగన్ 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 జగన్, ఇంకేమీ ఉండదు. దావోస్కి వెళ్ళినా జగనే, అమెరికా వెళ్ళినా జగనే, పాకిస్తాన్కి వెళ్ళినా జగనే, ఎక్కడ మీటింగ్ పెట్టినా జగన్ జగన్ జగన్. అయ్యా, ప్రజలు మనకు అధికారం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని 24/7 తిట్టడానికి కాదు. మనకు అధికారం ఇచ్చిందే మన మీద పొడి చేస్తాము, చింపేస్తామని చెప్పేసి మనకు అధికారం ఇచ్చినప్పుడు మనం ఆ రేంజ్లోనే పరిగెత్తాలి, ఆ రేంజ్లోనే పనిచేయాలి. అంతేగాని నెలలో ప్రతి నెల విదేశీ పర్యటనలు, అక్కడికి వెళ్ళి జగన్నామస్మరణ చేయడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కాదు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. అప్పు చేయిందే రాష్ట్రం నడిచే పరిస్థితి లేదు. అలాంటి స్థితిలో ఉంటే మళ్ళీ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు మామూలుగా లేవు. అంతా నా వల్లే, అంతా నేనే, అన్నిటికీ నేనే, ఈ పదాలు తప్ప ఇంకేం కనిపించవు. వాటిని అంటారు క్రెడిట్ చోరీ అనేసి. వైసీపీ వాళ్ళు బాగా ట్రోల్ చేస్తున్నారు. ప్రతి ఒక్కదాన్ని వాళ్ళ ఖాతాలో వేసేసుకోండి. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ హాస్టల్లో సరిగా మంచి క్వాలిటీ ఫుడ్ దొరక్క విద్యార్థులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీంబర్స్మెంట్ లేక అల్లాడిపోతున్నారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర రాక వాళ్ళంతా కూడా అల్లాడిపోతున్నారు. ఇంకా రోడ్ల పరిస్థితి చూస్తే ఎంతో ఇంకా అధ్వానం. ప్రభుత్వ హాస్పిటల్కి వెళితే సరైన ట్రీట్మెంట్ లేదు. 108 గురించి అంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో. ఇన్ని సమస్యలు ఇక్కడ ఉంటే నారా లోకేష్ గారు మాత్రం దావోస్కి వెళ్ళి అక్కడేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించి సెఫాలజిస్ట్ ప్రవీణ్ పుల్లాట గారు మీకు అందరూ కూడా తెలిసిన వ్యక్తి. ఆయన కూడా ట్వీట్లు చేస్తున్నాడు. ఆయన కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. అయినా కానీ ప్రభుత్వంలో పలుకులే. ఆయన కూడా ట్వీట్ చేశాడన్న, శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సమస్యల మీద ఫిర్యాదులపై సత్వర స్పందన లేదు అని చెప్పేసి చెప్తూ కనీసం 9 పాయింట్లు యాడ్ చేశాడు. వ్యవసాయ బోరు కోసం కరెంట్ అడిగితే ఇవ్వరు. డయాలసిస్ పేషెంట్ల అవసరానికి సరిపడా కిట్లు లేవు, సరిగా పట్టించుకోరు కూడా. కొత్త పాస్ పుస్తకాల్లో తప్పులను సరిచేయరు. డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ ఇవ్వరు. నిత్యం తిరిగే రోడ్ల మరమ్మతులు చేయమంటే పట్టించుకోరు. పాత కాంట్రాక్టర్లకు బకాయిల డబ్బులు ఇవ్వరు. చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సు లేదు. పంచాయతీల దగ్గర డబ్బులు లేవు. పారిశుద్ధ్యం సరిగా లేదు. రెవెన్యూ సమస్యలపై సాగదీస్తున్నారు. మధ్యాహ్న భోజనం కొన్ని చోట్ల అపరిశుభ్రంగా ఉంది. రాష్ట్రమంతా ఇంతేనా, మరికొన్ని ఉన్నాయి, మరి ఫ్యూచర్లో చెప్తాను అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడు. ఇంకో ట్వీట్ కూడా చేశాడు ఆయన, మీరు దావోస్, ఎమ్మెల్యేలు కావోస్, రెవెన్యూ సిస్టమ్ పీఓస్, మరక మరో పార్టీ మంచికే ఆయన ట్వీట్ చేశాడు. ఇక్కడ పంచాయతీల దగ్గర డబ్బులు లేవు, పారిశుద్ధ్యం సరిగా లేదు. పంచాయతీరాజ్ దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఏకంగా ప్రభుత్వమే ఏపీ హైకోర్టుకి చెప్పడం జరిగింది. రీసెంట్గా కడప జిల్లాలో కొంతమంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గత 18 నెలలుగా మాకు శాలరీలు రావడం లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని ఎంత విన్నవించుకునే వాళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పేసి వాళ్ళు ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తే, ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు పంపిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన ఏమంటే పంచాయతీరాజ్ శాఖలో డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. శాలరీలు ఇవ్వలేని పరిస్థితి అలా ఉంటే వీళ్ళేమో దావోస్ పర్యటన అని చెప్పేసి, ఆ పర్యటన ఈ పర్యటన అని చెప్పేసి విదేశీ పర్యటన మాత్రం బీభత్సంగా చేస్తున్నారు. ఎవడి సొమ్ము? ప్రజల సొమ్మే కదా. సరిపోని అక్కడికి వెళ్ళి ఏమైనా చింపేస్తున్నారా అంటే పెద్ద గుడుసున్నా, వచ్చేది లేదు, చేసింది లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిశ్రమలతో అయితే ఎంఓఏలు కుదుర్చుకున్నారో అదే పరిశ్రమలు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. దాన్ని ఏదో వీళ్ళు సాధించేసినట్టు వీళ్ళు వాళ్ళ క్రెడిట్లు వేసుకొని ఇంకా దాన్ని ఇంకా అంతా మా వల్లే, అన్నిటికీ మేమే అన్న విధానంలో వీళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ప్రజలంతా కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. ఒక శ్రీకాకుళం జిల్లాలోనే ఎన్ని సమస్యలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో ఎన్ని సమస్యలు ఉంటాయో ఇంకా మీరికే వదిలేస్తున్నారు.